ధరలు పెరుగుదలకు కారణాలు ఏమిటి అనే దానిపై ఆర్థిక విశ్లేషణ చేద్దాం రండి. ఈ మధ్యే మా ఇంటి దగ్గరున్న కాఫీ షాప్కి వెళ్ళానండి. ఒక 6 నెలల క్రితం నేను తాగిన కాఫీ ధరకి ఇప్పటి ధరకి దాదాపు 20 రూపాయలు తేడా. అప్పుడేనా? అవును. ఇదే విషయం నా స్నేహితులతో చర్చిస్తే ఒకరేమో పెట్రోల్ ధరల వల్లే అన్నారు. హా, ఇంకొకరు ప్రభుత్వం పన్నులు పెంచిందన్నారు. మరొకరేమో అంతర్జాతీయ మార్కెట్లు బాగోలేవన్నారు. అంటే అందరూ ఏదో కారణం చెప్పారు. ఇది మనందరి జీవితాల్లో ప్రతిరోజూ ఎదురయ్యే సమస్య కదా. నిజమే. అసలు వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతాయి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఈరోజు మనం కాస్త లోతుగా ప్రయత్నిద్దాం. ఇది చాలా మంచి పాయింట్ అడిగారు. ఎందుకంటే ద్రవ్యోల్బణం అంటే ఈ ధరల పెరుగుదల అనేది ఏదో ఒక్క కారణంతో రాదు. అవునా? అవును. మనం ఒక డిటెక్టివ్ లాగా ఆలోచిస్తే ఈ నేరం వెనుక ఒక్కరు కాదు, నలుగురు ప్రధాన నిందితులుంటారన్నమాట. ఓ, మన ముందున్న ఆర్థిక శాస్త్ర పరిశోధనల ప్రకారం ఈ నలుగురిని అర్థం చేసుకుంటే ధరల పెరుగుదల వెనుకున్న అసలు కథ మనకు తెలుస్తుంది. నలుగురు నిందితులా? ఇది ఆసక్తికరంగా ఉంది. అంటే ఈరోజు మన లక్ష్యం ఈ నలుగురు నిందితులను గుర్తించి వాళ్ల పనితీరును విశ్లేషించడమే అన్నమాట. సరిగ్గా అదే. మరి ఎవరో నలుగురు? చెప్పండి, ఈ కేసును ఛేదిద్దాం. తప్పకుండా. వాళ్ల పేర్లు: మొదటిది డిమాండ్ పూల్ ద్రవ్యోల్బణం, డిమాండ్ పుల్. రెండవది కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం, మూడవది స్ట్రక్చరల్ ద్రవ్యోల్బణం మరియు నాలుగవది బిల్టిన్ ద్రవ్యోల్బణం. ఓకే. ఒక్కసారి ఒక్కొక్కరు పనిచేస్తారు, కొన్నిసార్లు అందరూ కలిసి పనిచేస్తారు. సరే, అయితే మన విచారణ మొదటి నిందితుడితో మొదలు పెడదాం. డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణం. ఈ పేరు వింటుంటేనే డిమాండ్ దేన్నో బలంగా లాగుతోందని అనిపిస్తోంది. అంటే ఏంటి? మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఆర్థికవేత్తలు సరదాగా టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్ అని అంటుంటారు. అంటే మార్కెట్లో ఉన్న వస్తువులు తక్కువ, కానీ వాటిని కొనడానికి సిద్ధంగా ఉన్న డబ్బు ఎక్కువ. ఒకే వస్తువును కొనడానికి 10 మంది పోటీ పడుతుంటే అమ్మేవాడు ఏం చేస్తాడు? ధర పెంచుతాడు. అదే డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణం. ఇది పూర్తిగా వినియోగదారుల వైపు నుంచి వచ్చే సమస్య. అంటే మన జేబుల్లో డబ్బులు ఎక్కువైతే కూడా సమస్యేనా? ఇది ఎలా సాధ్యం? ఉదాహరణకు, పండగల సమయంలో అందరూ బోనస్లు, జీతాలతో షాపింగ్కి వెళ్తారు కదా. అవును. అప్పుడు దుకాణదారులు ధరలు పెంచుతారు. ఇది కూడా డిమాండ్ పుల్ కిందకి వస్తుందా? అదే ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. పెద్ద స్థాయిలో ఆలోచిస్తే దీనికి చాలా కారణాలుంటాయి. ఉదాహరణకు, ప్రభుత్వం ఎన్నికల ముందు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రకటించి ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేసిందనుకుందాం. సరే. లేదా భారీగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మొదలుపెట్టి వేల కోట్ల రూపాయలను మార్కెట్లోకి పంపు చేసిందనుకుందాం. అప్పుడేమవుతుంది? ప్రజల కొనుగోలు శక్తి అమాంతం పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆగండి, ఇక్కడ నాకొక ప్రశ్న ఉంది. ప్రభుత్వం రోడ్లు, బ్రిడ్జులు కట్టడం దేశానికి మంచిదే కదా? మంచిదే. మరి అది ద్రవ్యోల్బణానికి ఎలా దారితీస్తుంది? మంచి ప్రశ్న. అది మంచిదే, కానీ దాని ప్రభావం వెంటనే కనిపించదు. రోడ్లు, ఫ్యాక్టరీలు నిర్మాణం పూర్తయి వాటి ద్వారా ఉత్పత్తి పెరగడానికి సంవత్సరాలు పడుతుంది. అవును. కానీ ఆ నిర్మాణ పనులకు ప్రభుత్వం చేసే ఖర్చు, అంటే సిమెంటు, స్టీల్ కొనడానికి, కార్మికులకు జీతాలివ్వడానికి పెట్టే డబ్బు, అదంతా వెంటనే మార్కెట్లోకి వచ్చేస్తుంది. ఓ, అర్థమైంది. అంటే వస్తువుల సరఫరా, అదే సప్లై పెరగక ముందే డబ్బు సరఫరా, మనీ సప్లై పెరిగిపోతుంది. ఇది డిమాండ్ను పెంచుతుంది. సరే. అలాగే బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించి ఇళ్ళు, కార్ల కోసం సులభంగా రుణాలివ్వడం మొదలుపెట్టినా ఇదే పరిస్థితి వస్తుంది. అందరి చేతుల్లో డబ్బు ఉంటుంది, కానీ కొనడానికి వస్తువులు అంతే ఉంటాయి. అర్థమైంది. అంటే సమస్య మన దగ్గర డబ్బు ఎక్కువ అవడం. ఇప్పుడు మన విచారణలో రెండో నిందితుడి వైపు చూద్దాం. కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం. పేరు చూస్తే ఇది డిమాండ్కు వ్యతిరేకంగా అనిపిస్తోంది. ఇక్కడ సమస్య ఎవరి వైపు నుంచొస్తోంది? ఇక్కడ సమస్య వినియోగదారుడిది కాదు, ఉత్పత్తిదారుడిది. అంటే కంపెనీలదా? డిమాండ్ నిలకడగా ఉన్నప్పటికీ ఒక వస్తువును తయారు చేయడానికి అయ్యే ఖర్చు పెరిగినప్పుడు కంపెనీలు ఆ భారాన్ని మన మీదకు, అంటే వినియోగదారుల మీదకు నెడతాయి. ఓ. అందుకే దీన్ని సప్లై షాక్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. అంటే ఒక కారు కంపెనీ స్టీల్ ధర పెరిగిందని లేదా తన ఉద్యోగుల జీతాలు పెంచాల్సి వచ్చిందని చెప్పి కారు ధర పెంచడం లాంటిదా? సరిగ్గా అదే. ఉత్పత్తికి కావాల్సిన మూలకాలు, అంటే ముడిసరుకులు, కార్మికుల వేతనాలు, రవాణా ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు,
వీటిలో ఏది పెరిగినా అది చివరికి మనం కొనే వస్తువు ధరను పెంచుతుంది. దీనికేదైనా పెద్ద ఉదాహరణ ఉందా? ఉంది. చరిత్రలో దీనికొక అతిపెద్ద ఉదాహరణ 1973 చమురు సంక్షోభం. ఓపెక్ దేశాలు ఒక్కసారిగా చమురు ఎగుమతులను నియంత్రించి ధరలను ఆకాశానికి పెంచేశాయి. దాని ప్రభావం ఎలా ఉంటుంది? కేవలం పెట్రోల్ ధరలే కదా పెరిగేది? అక్కడే ఉంది అసలు విషయం. చమురు కేవలం వాహనాలకు ఇంధనం మాత్రమే కాదు, అది పరిశ్రమలకు జీవనాడి. అవును, నిజమే. రవాణా ఖర్చులు పెరిగాయి. దానివల్ల కూరగాయల నుంచి ఫ్యాక్టరీ ఉత్పత్తుల వరకు అన్నీ ప్రియమయ్యాయి. ప్లాస్టిక్, ఎరువులు, రంగులు ఇలా ఎన్నో వస్తువుల తయారీలో ముడి చమురు ఉపయోగిస్తారు. ఊ దాంతో దాదాపు ప్రతి వస్తువు ఉత్పత్తి వ్యయం పెరిగి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అంటే వేల కిలోమీటర్ల దూరంలో జరిగే ఒక యుద్ధం మన వంటగదిలోని నూనె ధరను ప్రభావితం చేయగలదన్నమాట. ఖచ్చితంగా. ఈ మధ్య ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరగడం కూడా దీనికి ఉదాహరణే కదా? ఖచ్చితంగా. అది ఒక క్లాసిక్ కాస్ట్ పుష్ ఉదాహరణ. అలాగే మన దేశంలో అకాల వర్షాలు లేదా కరువుల వల్ల టమోటా లేదా ఉల్లిపాయల పంట దెబ్బతిన్నప్పుడు వాటి సరఫరా తగ్గి ధరలు అమాంతం పెరిగిపోతాయి. అవును, మనం ప్రతి ఏటా చూస్తూనే ఉంటాం. ఇది కూడా ఒక రకమైన సప్లై షాక్. ఇక్కడ ప్రజల డిమాండ్ పెరగలేదు, కానీ సరఫరా తగ్గడం వల్ల ధరలు పెరిగాయి. సరే, మొదటి ఇద్దరు నిందితులు అర్థమయ్యారు. ఒకరు డిమాండ్ను లాగితే మరొకరు ఖర్చులను నెడుతున్నారు. కాని ఇవి తాత్కాలికంగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మూడో నిందితుడు గురించి చెప్పండి. స్ట్రక్చరల్ ద్రవ్యోల్బణం. ఇది వినడానికే చాలా పెద్ద సమస్యలా ఉంది. అవును, ఇది చాలా చాలా మొండిఘటం. అందుకే దీనిని బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటే ఆర్థిక వ్యవస్థ అనే పైపులో ఎక్కడో ఒకచోట అడ్డంకి, అంటే బాటిల్ నెక్ ఏర్పడి సరఫరా సజావుగా సాగకపోవడం. ఇది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక దీర్ఘకాలిక సమస్య. బాటిల్ నెక్ అంటే ఎలాంటివి? కొంచెం విడమర్చి చెప్తారా? ఉదాహరణకు మన దేశంలో వ్యవసాయ రంగం తీసుకుందాం. రైతులు కష్టపడి టన్నుల కొద్ది పండ్లు, కూరగాయలు పండిస్తారు. కాని వాటిని నిల్వ చేయడానికి సరైన గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు లేవు. ఇది చాలా పెద్ద సమస్య. పండిన పంటలో దాదాపు 30–40% మార్కెట్కు చేరేలోపే కుళ్ళిపోతుందని అంచనా. మరోవైపు పండిన పంటను మారుమూల గ్రామాల నుంచి నగరాలకు తరలించడానికి సరైన రోడ్లు, రవాణా వ్యవస్థ ఉండదు. అంటే ఒకవైపు పంట కుళ్ళిపోతుంటే మరోవైపు నగరాల్లో అవే కూరగాయల ధరలు ఆకాశంలో ఉంటాయి. ఇదేనా బాటిల్ నెక్ అంటే? సరిగ్గా అదే. ఇది వ్యవస్థలోని నిర్మాణాత్మక లోపం. డిమాండ్ ఉంది, సరఫరా కూడా ఉంది. కానీ ఆ సరఫరా గొలుసు అంటే సప్లై చైన్ మధ్యలో తెగిపోయింది. అవును. ప్రభుత్వం వడ్డీ రేట్లు పెంచడం ద్వారానో, పన్నులు తగ్గించడం ద్వారానో ఈ సమస్యను పరిష్కరించలేదు. దీనికి దీర్ఘకాలిక పరిష్కారాలు కావాలి. ఎలాంటివి? దేశవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజులు కట్టాలి, గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వెయ్యాలి, ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఇవన్నీ చాలా సమయం, పెట్టుబడితో కూడుకున్న పనులు. అందుకే ఈ రకమైన ద్రవ్యోల్బణం దశాబ్దాలపాటు కొనసాగుతూ ఉంటుందన్నమాట. అవును. ఇది నిజంగా చాలా క్లిష్టమైన సమస్య. అంటే ఇది ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పొచ్చా? బిల్ట్-ఇన్ ద్రవ్యోల్బణం. దీనికి వేజ్ ప్రైస్ స్పైరల్ అనే ముద్దు పేరు కూడా ఉందట. వినడానికే ఇదొక విషవలయంలా ఉంది. నిజానికి అది ఒక విషవలయమే. ఇది ప్రజల అంచనాల మీద, అంటే ఎక్స్పెక్టేషన్స్ మీద ఆధారపడి నడుస్తోంది. ఒక్కసారి ఈ చక్రంలో చిక్కుకుంటే బయటపడటం చాలా కష్టం. ఆ చక్రం ఎలా పనిచేస్తుంది? ఎక్కడ మొదలవుతుంది? దీనికి స్పష్టమైన ఆరంభం ఉండదు. కానీ మనం ఒక చోట మొదలుపెడదాం. స్టెప్ 1. గతంలో డిమాండ్ పుల్ లేదా కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం కారణంగా మార్కెట్లో ధరలు పెరిగాయి. ఓకే. దాంతో ప్రజల జీవన వ్యయం పెరిగింది. అప్పుడు ఉద్యోగులు, కార్మిక సంఘాలు తమ జీతాలు పెంచుమని యజమానులను డిమాండ్ చేస్తాయి. ధరలు పెరిగాయి, మా జీతాలు పెంచకపోతే బతకడం కష్టం అనేది వారి వాదన. అది సహజమే కదా. తర్వాతేమవుతుంది? చోకదా భరించావు. వాళ్లు తమ లాభాలను కాపాడుకోవడానికి ఆ పెరిగిన జీతాల ఖర్చును తమ వస్తువులు లేదా సేవల ధరలలో కలుపుతారు. అంటే వస్తువుల ధరలను మరింత పెంచుతారు. ఓ, అర్థమైంది. ఇక స్టెప్ 3లో ధరలు మళ్లీ పెరగడంతో ప్రజల జీవన వ్యయం ఇంకాస్త పెరుగుతుంది. అవును. దాంతో వాళ్లు మళ్లీ జీతాలు పెంచమని అడుగుతారు. కంపెనీలు మళ్లీ ధరలు పెంచుతాయి. ఇదొక అంతంలేని చక్రం.
ఇది సరిగ్గా ఒక ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్లే. సరిగ్గా అదే. జీతం పెరిగినందుకు సంతోషించే లోపే ధరలు పెరిగి మళ్లీ మొదటికే వస్తాం. ఖచ్చితంగా. ఈ చక్రంలో ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థలో ఒక అంతర్నిర్మిత భాగంగా మారిపోతుంది. ప్రజలు ఏమైనా వచ్చే ఏడాది కూడా ధరలు పెరుగుతాయిలే అని మానసికంగా సిద్ధపడిపోతారు. ఈ అంచనాలే ద్రవ్యోల్బణాన్ని నిరంతరం నడిపిస్తాయి. దీన్ని ఆపడం కష్టమా? ఒకసారి ఈ చక్రం మొదలైతే దాన్ని ఆపడానికి చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అద్భుతం. ఈరోజు మన విచారణలో ద్రవ్యోల్బణమనే నేరం వెనుక్కున్న 4 ప్రధాన నిందితులను గుర్తించాం. ఒక్కసారి వాళ్లను గుర్తు చేసుకుంటే, మొదటిది డిమాండ్ పుల్. మన జేబుల్లో డబ్బు ఎక్కువై వస్తువుల వెంట పడటం. రెండవది కాస్ట్ పుష్. వస్తువుల తయారీ ఖర్చు పెరిగిపోవటం. మూడవది స్ట్రక్చరల్. వ్యవస్థలోనే లోపాలు ఉండి సరఫరాకు అడ్డంకులు ఏర్పడటం. మరియు నాల్గవది బిల్ట్ ఇన్. జీతాలు ధరల విషవలయంలో చిక్కుకుపోవటం. ఈ తేడాలు తెలుసుకోవడం మనలాంటి సాధారణ పౌరులకు ఎందుకు ముఖ్యమంటారు? ఎందుకంటే మనం ప్రభుత్వాన్ని నిందించే ముందు అసలు సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోవాలి. సమస్య యొక్క మూలాన్ని బట్టే దాని పరిష్కారం ఉంటుంది. ఓ అవును. ఉదాహరణకు, సమస్య డిమాండ్ పుల్ అయితే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచి మార్కెట్లో డబ్బు చలామణిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. కానీ సమస్య కాస్ట్ పుష్ అయితే, అంటే అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు పెరిగితే ఇక్కడ వడ్డీ రేట్లు పెంచడం వల్ల ప్రయోజనముండదు. ఉండదు. లేదా సరఫరాను మెరుగుపర్చే చర్యలు తీసుకోవడం గురించి ఆలోచించాలి. స్ట్రక్చరల్ సమస్యకు అయితే దీర్ఘకాలిక సంస్కరణలు చేపట్టాలి. అందుకే సరైన పరిష్కారం కనుక్కోవాలంటే ముందుగా సరైన నిందితుడిని గుర్తించాలి. చాలా స్పష్టంగా వివరించారు. ఈ చర్చ తర్వాత ఎవరైనా ధరల పెరుగుదల గురించి మాట్లాడితే, అవును, కాని అది ఏ రకమైన ద్రవ్యోల్బణం అని అడిగేంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. చివరగా శ్రోతల కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. మనం ఈ 4 నిందితులను వేర్వేరుగా విశ్లేషించాం. కాని నిజ జీవితంలో వీళ్లు ఒంటరిగా పనిచేయరు. ఒకే సమయంలో 2, 3 కలిసి పనిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఆసక్తికరంగా ఉంది. ఉదాహరణకు, ప్రభుత్వం ఎన్నికల ముందు విపరీతంగా ఖర్చు చేయడం మొదలుపెట్టింది. ఇది డిమాండ్ పుల్. సరే. అదే సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. ఇది కాస్ట్ పుష్. రైట్. లోపం. ఈ 3 శక్తులు ఒకేసారి పనిచేస్తే దాని మిశ్రమ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై, మన జీవితాలపై ఎలా ఉంటుంది? దాన్ని నియంత్రించడం ఎంత కష్టం? దీని గురించి ఆలోచించండి.